హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు అంతరిక్ష రంగం కోసం ముఖ్యమైన 120+ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, మార్స్ ఆర్బిటాల్ మిషన్ 2 మంగళయాన్ 2ను ఏ సంవత్సరం నాటికి ప్రయోగిస్తామని ఇస్రో అధికారికంగా ప్రకటించింది? ఆన్సర్ 2030. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మంగళయాన్ 2ను 2030లో ప్రయోగించనున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. ఈ మిషన్ అంగాకర ఉపరితల కూర్పు, వాతావరణం, గ్రహాంతర ధూళి మరియు పర్యావరణ పరిస్థితులను అధ్యయనం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్ భారతదేశం యొక్క రెండవ మార్స్ మిషన్. మంగళయాన్ 2ను లాంచ్ వెహికల్ మార్క్ 3 LVM-3 రాకెట్ ద్వారా ప్రయోగిస్తారు. నెక్స్ట్, అంతర్జాతీయ ఖగోళ యూనియన్ IAU ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఏ గ్రహంపై ఉన్న 3.5 బిలియన్ సంవత్సరాల పురాతన బిలానికి ప్రసిద్ధ ప్రఖ్యాత భారతీయ భూ విజ్ఞాన శాస్త్రవేత్త MS కృష్ణన్ పేరు పెట్టారు? ఆన్సర్ మార్స్. నెక్స్ట్, భారతదేశం చంద్రయాన్ 4 మిషన్ను ఏ సంవత్సరంలో ప్రారంభిస్తుంది? ఆన్సర్ 2028వ సంవత్సరంలో. రాబోయే చంద్రయాన్ 4 మిషన్ చంద్రుని ఉపరితలం నుంచి రాళ్ళు, మట్టిని సేకరించి వాటిని భూమికి సురక్షితంగా తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. చంద్రయాన్ 1ను అక్టోబర్ 22, 2008లో ప్రయోగించారు. చంద్రయాన్ 2ను 2019 జూలై 22న ప్రయోగించారు. చంద్రయాన్ 3ని 2023లో జూలై 14న ప్రయోగించారు. అలాగే చంద్రయాన్ 4ను 2028లో ప్రయోగించనున్నారు. నెక్స్ట్, భారత నావికా దళం కోసం ఇస్రో అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03 ఏ రాకెట్తో ప్రయోగించింది? ఆన్సర్ LVM-3. CMS-03 ఉపగ్రహం ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహం. దీనిని GSAT-7R అని కూడా పిలుస్తారు. దీని బరువు 4400 కిలోగ్రాములు. ఈ ఉపగ్రహాన్ని జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ GTVలో ఉంచుతారు. లాంచ్ వెహికల్ మార్క్ 3 సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి 2025 నవంబర్ 2న విడుదల చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, సూపర్ కిల్నోవా అని పిలువబడే అరుదైన మరియు అత్యంత శక్తివంతమైన కాస్మిక విస్ఫోటనాన్ని ఏ భారతీయ సంస్థ పరిశోధకులు కనుగొన్నారు? ఆన్సర్ IIT బొంబాయి మరియు IIT బెంగళూరు. నెక్స్ట్, 2036 నాటికి చంద్రునిపై అణు విద్యుత్ ప్లాంట్ నిర్మించాలని ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్ రష్యా. జనవరి 2025లో విజయవంతంగా పూర్తయిన ఇస్రో మిషన్ ఏది? అలాగే 2 ఉపగ్రహాల మధ్య స్వయం ప్రతిపత్తి డాకింగ్ను కలిగి ఉంది. ఆన్సర్ స్పాడెక్స్ మిషన్ కోసం ఇస్రో PSLV C60 రాకెట్ను ఉపయోగించింది. ఈ రాకెట్ను ఉపయోగించి 475 కిలోమీటర్ల కక్షలో ఉంచారు. నెక్స్ట్, రాబోయే 4 సంవత్సరాల్లో భారతదేశం యొక్క 3వ లాంచ్ ప్యాడ్ను ఎక్కడ ఏర్పాటు చేస్తామని ఇస్రో ప్రకటించింది? ఆన్సర్ శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో. నెక్స్ట్, 3వ దశలో సాంకేతిక సమస్యల కారణంగా అది సాధ్యం కాలేక ఆగిపోయిన ఇస్రో తన 101వ ప్రయోగాన్ని ఏ తేదీన ప్రయత్నించింది? ఆన్సర్ 2025 మే 18న. నెక్స్ట్, జనవరి 2025లో అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను విజయవంతంగా డాక్ చేసి అన్డాక్ చేసిన 4వ దేశం ఏది? ఆన్సర్ ఇండియా. ఈ మిషన్ పేరు ఏంటంటే స్పీడెక్స్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. అన్డాకింగ్ ఈ ఉపగ్రహాలను తిరిగి 2025 మార్చి 13న విజయవంతంగా వేరు చేశారు. అమెరికా, రష్యా మరియు చైనా తర్వాత ఈ సాంకేతికను సాధించిన 4వ దేశంగా భారత్ అనేది నిలిచింది. అంతరిక్ష విజ్ఞాన శాస్త్రంలో డాక్ అంటే 2 విడివిడిగా ఉన్న అంతరిక్ష నౌకలు లేదా ఉపగ్రహాలను అంతరిక్షంలోనే ఒకదానికొకటి భౌతికంగా అనుసంధానించడం లేదా కలపడం అని అర్థం. అన్డాకింగ్ అంటే ఈ ఉపగ్రహాలను తిరిగి వేరు చేయడం. నెక్స్ట్, చంద్రుని నుండి భూమి యొక్క అయస్కాంత కవచాన్ని అధ్యయనం చేయడానికి ఏ అంతరిక్ష సంస్థ లెక్సీ మిషన్ను ప్రారంభించనుంది? ఆన్సర్ నాసా. లూనార్ ఎన్విరాన్మెంట్ హెలియోస్పిరిక్ ఎక్స్రే ఇమేజర్ చంద్రుని నుండి భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేయడానికి నాసా చంద్ర పర్యావరణం మరియు అన్వేషణ పరికరం అనే మిషన్ను ప్రారంభించనుంది. దీనిని ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు.
నెక్స్ట్ నవంబర్ 2025లో నాసా సెంటినల్ 6B ఉపగ్రహాన్ని ఏ రాకెట్ నుంచి ప్రయోగించింది? ఆన్సర్ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9. నెక్స్ట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబా 3 మిషన్ ఏ అంతరిక్ష సంస్థ ద్వారా ప్రయోగించబడింది? ఆన్సర్ ఇస్రో. ప్రోబా 3 ప్రాజెక్ట్ ఫర్ అన్బోర్డ్ ఆటోనమీ సూర్యుని వాతావరణం యొక్క బయట పొరను అంటే కరోనాను అధ్యయనం చేయడానికి ఈ మిషన్ను ప్రారంభించారు. ప్రోబా 3 మిషన్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో యొక్క PSLV C-59 రాకెట్ ద్వారా ప్రయోగించారు. నెక్స్ట్ ఇస్రో ఏ ఐఐటి సహకారంతో స్వదేశీ సెమీ కండక్టర్ చిప్ను అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఐఐటి మద్రాస్. నెక్స్ట్ మార్చి 2025లో సొంత ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు ప్రకటించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ అస్సాం. నెక్స్ట్ జూన్ 2025లో నాసా యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ IISPను పూర్తి చేసిన భారతీయులు ఎవరు? ఆన్సర్ జాహ్నవి దంగేటి. ఆంధ్రప్రదేశ్ చెందిన జాహ్నవి దంగేటికు నాసా యొక్క అంతర్జాతీయ వాయు మరియు అంతరిక్ష కార్యక్రమాన్ని పూర్తి చేసిన మొదటి భారతీయురాలు. నెక్స్ట్ రాకెట్ మోటార్ల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద 10 టన్నుల ప్రాసెలెంట్ మిక్సర్ను ఏ దేశం ఆవిష్కరించింది? ఆన్సర్ ఇండియా. బెంగళూరులోని సెంట్రల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్తో కలిసి ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఈ మిక్సర్ను రూపొందించింది. నెక్స్ట్ అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి వీల్ చైర్ యూజర్ ఎవరు? ఆన్సర్ మిచి బెంతాస్. ఒక జర్మన్ ఏరోస్పేస్ ఇంజనీర్ వీల్ చైర్ ఉపయోగించి అంతరిక్షంలోనే ప్రయాణించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఆమె డిసెంబర్ 2025న వెస్ట్ టెక్సాస్ నుంచి బ్లూ ఆరిజిన్ యొక్క NS-37 ఆర్బిటాల్ మిషన్లో ప్రయాణించారు. 1963లో అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మహిళ ఎవరు అంటే వాలంటీనా తెరుస్కోవా. అంతరిక్షంలోకి వెళ్ళిన భారతీయ సంతతికి చెందిన తొలి మహిళ ఎవరు అంటే కల్పన చావ్లా. నెక్స్ట్ క్వశ్చన్, మిచిబికి 6 ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం? ఆన్సర్ జపాన్. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ తన 5వ H-3 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. మిచిబికి 6 ఉపగ్రహాన్ని తనేగాసియా అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. నెక్స్ట్ 2015 నుండి 2024 మధ్య విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా భారతదేశం ఎంత సంపాదించింది? ఆన్సర్ $143 మిలియన్. భారతదేశం 393 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. ఇందులో USA నుండి 232 ఉపగ్రహాలు, UK నుండి 83 ఉపగ్రహాలు, అలాగే సింగపూర్ నుండి 19 ఉపగ్రహాలు. నెక్స్ట్ ప్రపంచంలో మొట్టమొదటి వాణిజ్య అంతరిక్ష నిఘా ఉపగ్రహం స్కాట్ను ఎవరు ప్రయోగించారు? ఆన్సర్ దిగంతర. స్కాట్ స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్టివ్ ట్రాకింగ్ జనవరి 14న స్పేస్ ఎక్స్ యొక్క ట్రాన్స్పోర్టర్ 12 ద్వారా దిగంతర ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య అంతరిక్ష నిఘా ఉపగ్రహం స్కాట్ను ప్రయోగించింది. స్కాట్ యొక్క ప్రధాన లక్ష్యం అంతరిక్ష భద్రతను పెంచడం మరియు అంతరిక్ష ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడం. నెక్స్ట్ ఇస్రో అమెరికా యొక్క బ్లూబర్డ్ 6 ఉపగ్రహంను ప్రయోగించడానికి ఇస్రో ఏ రాకెట్ను ఉపయోగించింది? ఆన్సర్ LVM-3. బ్లూబర్డ్ 6 అనేది అమెరికన్ కంపెనీ AST స్పేస్ మొబైల్ అభివృద్ధి చేసిన కమ్యూనికేషన్ ఉపగ్రహం. దీనిని LVM-3 M6 బాహుబలి రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ ఉపగ్రహం బరువు దాదాపు 6100 కిలోగ్రాములు. నెక్స్ట్ చాంగి 6 మిషన్ ద్వారా చంద్రుడి నుండి తీసుకువచ్చిన నమూనాలతో ఐరన్ ఆక్సైడ్ స్ఫటికాలను కనుగొన్న దేశం ఏది? ఆన్సర్ చైనా. నెక్స్ట్ సూర్యుడిని మరింత సౌర కరోనాను పరిశీలించడానికి ఇస్రో ఆదిత్య L1 మిషన్ను ఏ రాకెట్తో ప్రయోగించింది? ఆన్సర్ PSLV XL-C57. ఆదిత్య L1 భారతదేశపు మొట్టమొదటి సౌర మిషన్. ఇది ప్రారంభించిన తేదీ ఎప్పుడు అంటే 2023 సెప్టెంబర్ 2న. మిషన్ యొక్క ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శంకర్ సుబ్రమణియన్. సౌర కరోనా, ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ మరియు సౌర వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి ఈ రాకెట్ను ప్రయోగించారు. నెక్స్ట్ పునర్వినియోగ లాంచ్ వెహికల్ అటానమస్ ల్యాండింగ్ మిషన్ను ఏ అంతరిక్ష సంస్థ విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ ఇస్రో. నెక్స్ట్ కృత్రిమ కిరణజన్య సంయోగక్రియ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అంతరిక్షంలో రాకెట్ ఇంధనం కోసం ఆక్సిజన్ ఉత్పత్తి చేసిన దేశం ఏది? ఆన్సర్
చైనా. నెక్స్ట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS నుంచి నాసా శాస్త్రవేత్తలు సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్లను తిరిగి భూమికి తీసుకువచ్చిన మిషన్ ఏది? ఆన్సర్ క్రూ 10 మిషన్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలల 13 రోజులు అంటే 286 రోజులు ఊహించిన విధంగా సుదీర్ఘ మిషన్ తర్వాత నాసా వ్యోమగాములు భూమికి తిరిగి తీసుకువచ్చారు. ఈ మిషన్ మొదట 8 రోజుల పాటు ప్లాన్ చేశారు, కానీ బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యల కారణంగా వారు తిరిగి రావడం ఆలస్యమైంది. ఈ రాకెట్ పేరేంటంటే ఫాల్కాన్ 9. నెక్స్ట్ భారతీయ పరిశోధకులు ఏ నాసా టెలిస్కోప్ ఉపయోగించి అల్కనంద అనే సర్పిలాకారక గెలాక్సీని కనుగొన్నారు? ఆన్సర్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. నెక్స్ట్ ఇస్రో యొక్క మొట్టమొదటి మానవ అంతరిక్ష ప్రయాణ మిషన్ గగన్యాన్ ఏ సంవత్సరంలో వ్యోమగాములతో ప్రారంభించబడే అవకాశం ఉంది? ఆన్సర్ 2027. ఈ 3 రోజుల మిషన్ లక్ష్యం మానవులను 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న తక్కువ భూమి కక్షలోకి పంపి వారిని సురక్షితంగా భూమికి తిరిగి తీసుకురావడం. గగన్యాన్ మిషన్ కోసం నియమించబడిన వ్యోమగాములు ప్రశాంతి బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్ మరియు శుభాంశు శుక్లా. గగన్యాన్ మిషన్ కు ముందు మహిళా వ్యోమనాయిడ్ రోబోట్ వ్యోమగామి వ్యోమిత్ర అంతరిక్షంలోకి ఎగురుతుంది. ఈ రాకెట్ పేరు ఏంటంటే GSLV MK3. నెక్స్ట్ చంద్రయాన్ 5 మిషన్ అమలుకు కేంద్ర ప్రభుత్వం ఎవరి సహకారంతో ఆమోదం తెలిపింది? ఆన్సర్ జాక్సా, జపాన్ అంతరిక్ష కేంద్రమైన జాక్సాతో. నెక్స్ట్ ఇస్రో మరియు నాసా యొక్క భూ పరిశీలన ఉపగ్రహం నిషార్ ఏ రాకెట్ నుంచి ప్రయోగించబడింది? ఆన్సర్ GSLV MK2. ఈ ప్రయోగం భారతదేశంలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించబడింది. GSLV F-15 2392 కిలోల ఉపగ్రహాన్ని 743 కిలోమీటర్ల సూర్య సమకాలిక కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. నెక్స్ట్ గగన్యాన్ మిషన్ యొక్క మొదటి మానవ రహిత పరీక్ష G1ను ఇస్రో ఎప్పుడు ప్రారంభిస్తుంది? ఆన్సర్ మార్చి 2026లో. దీని లక్ష్యం మానవులను తక్కువ భూమి కక్షలోకి సురక్షితంగా పంపడం మరియు వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడం. నెక్స్ట్ యాక్సియం 4 మిషన్ కింద అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు ప్రయాణించిన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ శుభాంశు శుక్లా. నెక్స్ట్ కీలకమైన ప్రాదేశిక మేధస్సును సేకరించడానికి ఇస్రో రాబోయే 5 సంవత్సరాలలో ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగిస్తుంది? ఆన్సర్ 50. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్రో యొక్క వీనస్ ఆర్బిటర్ మిషన్ శుక్రయాన్ 1 ఏ సంవత్సరంలో ప్రారంభించబడుతుంది? ఆన్సర్ 2028లో. ఈ మిషన్ను భారత ప్రభుత్వం సెప్టెంబర్ 18, 2024న అధికారికంగా ఆమోదించింది. అలాగే ప్రయోగ తేదీని మార్చి 29, 2028గా నిర్ణయించారు. ఈ మిషన్ యొక్క లక్ష్యం ఏంటంటే శుక్రుని ఉపరితలంపై వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి ఉద్దేశించబడింది. నెక్స్ట్ ఏ సంవత్సరం నాటికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భారత అంతరిక్ష కేంద్రము BAS కు అభివృద్ధి చేయాలని యోచిస్తుంది? ఆన్సర్ 2035. భారతీయ అంతరిక్ష స్టేషన్ను 2035వ సంవత్సరానికి అభివృద్ధి చేయాలని యోచిస్తుంది. నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి మార్స్ మూన్ ఎన్లాంగ్ మిషన్ ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ లడఖ్లోని లేహ్లో. నెక్స్ట్ 2025లో నాసా కొత్తగా కనుగొన్న యురేనస్ యొక్క 29వ చంద్రుని పేరేమిటి? ఆన్సర్ S2025 U1. నెక్స్ట్ ఏ సంవత్సరం నాటికి ఇండియన్ స్పేస్ స్టేషన్ను స్థాపించి మానవ సహిత చంద్ర మిషన్ను ప్రారంభించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ 2035 మరియు 2040 నాటికి. 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ అని పిలువబడే స్వదేశీ అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. చంద్రునిపైకి సిబ్బందితో కూడిన యాత్రను ప్రారంభించాలనే లక్ష్యం 2040 సంవత్సరానికి నిర్ణయించబడింది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాస్త్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ దీన్ని ప్రకటించారు. నెక్స్ట్ అంతరిక్షంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఆధారిత డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి ప్రాజెక్ట్ సన్ క్యాచర్ను ప్రారంభించనున్నట్లు ఏ టెక్నాలజీ కంపెనీ ప్రకటించింది? ఆన్సర్ గూగుల్.
నెక్స్ట్ ఏ సంవత్సరం నాటికి అంతరిక్ష శిథిలాల రహితంగా మార్చాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ 2030. నెక్స్ట్ 2036 ముందు శుక్రునికి తిరిగి సందర్శించడానికి వెనెరా డి మిషన్ ను ప్రారంభించాలని ఏ దేశం యోచిస్తుంది? ఆన్సర్ రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ లూఫెక్స్ అనేది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరియు ఏ అంతరిక్ష సంస్థ యొక్క ఉమ్మడి చంద్ర మిషన్? ఆన్సర్ జెక్సా, జపాన్ అంతరిక్ష కేంద్రమైన జెక్సా. నెక్స్ట్ ఇస్రో యొక్క మార్స్ ఆర్బిటార్ మిషన్ 2 మామ్ 2 లేదా మంగళయాన్ 2 మిషన్ ను ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉంది? మార్స్ ఆర్బిటాల్ మిషన్ మామ్ 2 లేదా మంగళయాన్ 2 ను భారతదేశం యొక్క 2వ అంగాకర మిషన్. ఇది 2030 నుంచి 2031వ సంవత్సరంగాను ప్రారంభించే అవకాశం ఉంది. నెక్స్ట్ నాసా 15వ అడ్మినిస్ట్రేటర్ గా ఎవరు నియమితులయ్యారు? సర్ జారెడ్ ఐజాక్ మన్. డిసెంబర్ 2025లో అమెరికన్ బిలియనియర్ వ్యవస్థాపకుడు మరియు వాణిజ్య వ్యోమగామి జారెడ్ డిసెంబర్ 18, 2025న నాసా యొక్క 15వ అడ్మినిస్ట్రేటర్గా అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐజాక్ మెన్ ముందు సీన్ డఫీ తాత్కాలిక నిర్వాహకుడుగా పనిచేశాడు. నాసా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ స్థాపించబడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1958 జూలై 29న. అమెరికా అంతరిక్ష సంస్థ అయిన నాసా యొక్క ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీలో ఉంది. దీని యొక్క మోటో ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్, అందరి ప్రయోజనం కోసం. నెక్స్ట్ అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి ఎవరు మరియు కొత్త రికార్డును సృష్టించారు? ఎవరు అంటే సునీత విలియమ్స్. నెక్స్ట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంపై తొలిసారిగా జీవశాస్త్ర ప్రయోగాలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన దేశం? ఆన్సర్ ఇండియా. నెక్స్ట్ బ్లూ గోస్ట్ మిషన్ 1 ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఫైర్ ఫ్లై ఏరోస్పేస్. చంద్రుని ఉపరితలంపై శాస్త్రీయ పరికరాలు దింపడం మరియు చంద్ర అన్వేషణను ముందుకు తీసుకెళ్లడం దీని యొక్క లక్ష్యం. ఈ మిషన్ ఫిబ్రవరి 9, 2025న చంద్రునిపైకి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇది మార్చి 2, 2025న చంద్రుని ఉపరితలంపై దిగింది. నెక్స్ట్ ఆగస్టు 2025లో ఐబిఎం సహకారంతో సూర్య ఏఐ అనే మోడల్ను ప్రారంభించిన అంతరిక్ష సంస్థ ఏది? ఆన్సర్ నాసా. నాసా సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ ఎస్డిఓ యొక్క సూర్య ఏఐ వ్యవస్థను సృష్టించింది. సూర్యుని సంక్లిష్టంగా అర్థం చేసుకోవడమే దీని ఉద్దేశం. నెక్స్ట్ అంతరిక్ష అనువర్తనాల కోసం విక్రమ్ 3201 మరియు కల్పన 3201 32-బిట్ మైక్రో ప్రాసెసర్ను ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఇస్రో. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అభివృద్ధి చేసిన విక్రమ్ 3201 మరియు కల్పన 3201 అంతరిక్ష అనువర్తనాల కోసం అధునాతన 32-బిట్ మైక్రో ప్రాసెసర్ను అభివృద్ధి చేశారు. చండీగఢ్లోని సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ ఎస్సిఎల్ సహకారంతో వీటిని అభివృద్ధి చేశారు. నెక్స్ట్ విశ్వం యొక్క ప్రారంభ దశల శబ్దాలను అర్థం చేసుకోవడానికి భారతీయ శాస్త్రవేత్తలు ఏ క్రెడిట్ కార్డు సైజు కంప్యూటర్ను అభివృద్ధి చేశారు? ఆన్సర్ ప్రతూష్. ప్రోబింగ్ రియోజినేషన్ ఆఫ్ ది యూనివర్స్ యూజింగ్ సిగ్నల్ ఫ్రమ్ హైడ్రోజన్ అనే అంతరిక్ష పేలోడ్లో ఉపయోగించే ఒక సింగిల్ బోర్డ్ కంప్యూటర్. బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. భూమిపై ఉండే రేడియో శబ్దాలు జోక్యం లేకుండా విశ్వం యొక్క ప్రారంభ దశల నుండి వచ్చే అందమైన వీడియో సంకేతాలను చంద్రుని యొక్క దూరపు భాగం నుంచి గుర్తించడం ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. నెక్స్ట్ భారతదేశం మరియు ఫ్రాన్స్ కలిసి ఏ ఉమ్మడి భూ పరిశీలన మిషన్ను ప్రారంభించబోతున్నాయి? ఆన్సర్ తృష్ణ అధిక రిజల్యూషన్ సహజ వనరుల అంచనా కోసం థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ ఉపగ్రహం. దీనిని 2026లో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి ఉపయోగించి ప్రయోగించనున్నారు. దీనిని 2026లో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి ఉపయోగించి ప్రయోగించనున్నారు. నెక్స్ట్ ఏ దేశ కంపెనీ జిఎంవి చంద్రుని కోసం లూపిన్ అనే అధునాతన నావిగేషన్ వ్యవస్థను ఆవిష్కరించింది? ఆన్సర్ స్పెయిన్.
స్పానిష్ టెక్నాలజీ కంపెనీ జిఎంవి చంద్రుని కోసం లూపిన్ అనే కొత్త నావిగేషన్ వ్యవస్థను ఆవిష్కరించింది. ఈ వ్యవస్థను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహకారంతో అభివృద్ధి చేశారు. దీని ఉద్దేశం చంద్రుని ఉపరితలంపై రోవర్లు మరియు వ్యోమగాములకు జిపిఎస్ మాదిరిగానే రియల్ టైం పొజిషనింగ్ సామర్థ్యాలను అందించడం. నెక్స్ట్, పెట్టుబడి మరియు ఉపాధిని పెంచడానికి 2025 మేలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అంతరిక్ష పారిశ్రామిక విధానాన్ని ప్రారంభించింది? ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ పిఎస్ఎల్వి రాకెట్ 2026 ప్రారంభంలో ఓసెన్సాట్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తుంది. దీనిని ఏ పరిశ్రమ సమూహం నిర్మించింది? ఆన్సర్ హెచ్ఏఎల్ మరియు ఎల్ఎన్టీ. నెక్స్ట్, సెంజో 21 మిషన్ కింద అతి చిన్న వయస్కుడైన వ్యోమగామితో పాటు జీవ సంబంధమైన ప్రయోగాల కోసం 4 ప్రయోగశాల ఎలుకల బృందాన్ని ఏ దేశం అంతరిక్షంలోకి పంపింది? ఆన్సర్ చైనా. అతి చిన్న వయస్కుడు పేరు వుఫీ. ఇతను ఫ్లైట్ ఇంజనీర్. ఇతని వయసు 32 సంవత్సరాలు. ఇప్పటి వరకు చైనా యొక్క అతి చిన్న వ్యోమగామి ఇతను. నెక్స్ట్, డిసెంబర్ 2025లో కమ్యూనికేషన్ నిలిచిపోయిన నాసా యొక్క మావెన్ అంతరిక్ష నౌక ఏ గ్రహం చుట్టూ తిరుగుతుంది? ఆన్సర్ మార్స్ అంగారక గ్రహం చుట్టూ. మార్స్ అట్మాస్ఫియర్ అండ్ ఓవలైట్ ఎవల్యూషన్ అనేది అంగారక గ్రహం యొక్క ఎగువ వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన ఒక రోబోటిక్ అన్వేషణ మిషన్. ఈ అంతరిక్ష నౌక అనేది 2013లో ప్రయోగించబడింది మరియు 2014 నుండి అంగారక గ్రహం చుట్టూ తిరుగుతూ డేటాను భూమికి పంపింది. డిసెంబర్ 2025లో అంగారక గ్రహం వెనుక వెళ్లే క్రమంలో మావెన్తో కమ్యూనికేషన్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ గ్రహం 2013లో ప్రయోగించబడింది మరియు 2014 నుండి అంగారక గ్రహం చుట్టూ తిరుగుతుంది. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష విమాన H1 మిషన్ గగన్యాన్కు మద్దతు ఇవ్వడానికి ఇస్రో ఏ అంతరిక్ష సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ ASAతో. నెక్స్ట్, భూమి నుండి 18 నుంచి 20 కాంతి సంవత్సరాల దూరంలో ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్త సూపర్ ఎర్త్ గ్రహం పేరు? ఆన్సర్ GJ251c. ఈ గ్రహం భూమి కంటే దాదాపు 4 రెట్లు పెద్దది, కానీ నెప్ట్యూన్ వంటి వాయు దిగ్గజాల కంటే చిన్నది. నెక్స్ట్, నవంబర్ 2025లో ఏ దేశం తన మొదటి ఉపగ్రహమైన ఓమెన్సాట్ 1ను ప్రయోగించింది? ఆన్సర్ ఓమన్. నెక్స్ట్ క్వశ్చన్, ఓస్టోచ్ని అంతరిక్ష కేంద్రం నుంచి సోయిజ్ 2.1b రాకెట్ ద్వారా 52 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన అంతరిక్ష సంస్థ ఏది? ఆన్సర్ రష్యా దేశానికి చెందిన రోస్కోస్మోస్. 2025 మార్చిలో 128 అమావాస్యలతో అత్యధిక 274 చంద్రులను కలిగి ఉన్న గ్రహంగా ఏ గ్రహం మారింది? ఆన్సర్ సాటర్న్, శని గ్రహం అనేది మారింది. ఏ కంపెనీకి చెందిన న్యూ షెఫర్డ్ రాకెట్ కేవలం మహిళలతో చారిత్రాత్మక సబ్ ఆర్బిటల్ అంతరిక్ష ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది? ఆన్సర్ బ్లూ ఆరిజిన్. ఈ మిషన్లో వివిధ రంగాలకు చెందిన 6 ప్రముఖ మహిళలు ఉన్నారు. కేటీ ఫెర్రీ, గేల్ కింగ్, లారెన్స్ సాంచెట్, ఐసా బోవ్, అమండా న్యూయన్ మరియు కరియాన్ ఫ్లిన్. ఈ విమానం దాదాపు 10 నిమిషాల 21 సెకండ్ల పాటు కొనసాగింది. టెక్సాస్లోని వాన్ హార్న్ నుండి ప్రయోగించి గరిష్టంగా 106 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్పేస్ ఎక్స్ ఏ దేశానికి చెందిన కాస్మోస్ స్కైమెడ్ CSG-3 భూమి పరిశీలన ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది? ఆన్సర్ ఇటలీ. ఈ ప్రయోగ వాహనం పేరు స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9. సునీత విలియమ్స్ ఒక మహిళా వ్యోమగామిగా అత్యధిక కాలం అంతరిక్షంలో నడిచిన రికార్డు సృష్టించారు. మొత్తం 62 గంటల 6 నిమిషాలు అంతరిక్షంలో నడిచారు. ఫిగ్గి విట్సన్ 60 గంటల 21 నిమిషాల రికార్డులను అధిగమించారు. నెక్స్ట్, సౌర వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి స్పేస్ ఎక్స్తో కలిసి పంచ్ మిషన్ను ప్రారంభించిన అంతరిక్ష సంస్థ ఏది? ఆన్సర్ నాసా. పంచ్ ది పోలారిమెట్రీ టు యూనిఫై ది కరోనా అండ్ హీలియోస్పియర్. ఇది 4 సూట్ కేస్ పరిమాణ ఉపగ్రహాలను కలిగి ఉంటుంది. ఒక్కొక్కటి 64 కిలోగ్రాములు బరువు కలిగి ఉంటాయి. వీటిని తక్కువ భూమి కక్షలో ఉంచుతారు. సౌర కరోనా మరియు
హీలియోస్పియర్ సూర్యుని నుండి వెలువడే ప్లాస్మా ప్రవాహాన్ని అధ్యయనం చేయడం మరియు సౌర గాలులు మరియు కరోనల్ మాస్ ఎజెక్షన్ను అర్థం చేసుకోవడమే ఈ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం. నెక్స్ట్ చంద్రయాన్-3 డేటాను ఉపయోగించి చంద్రుని దక్షిణ ధ్రువం యొక్క మొదటి వివరణాత్మక భౌగోళిక పటాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు రూపొందించారు? ఆన్సర్ ఇండియా. నెక్స్ట్ చాంగి 8 చంద్రయాన్ కోసం చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్తో ఏ దేశం భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ పాకిస్తాన్. 2028లో ప్రారంభించనున్న చాంగ్ 8 చంద్ర మిషన్ కోసం పాకిస్తాన్, చైనా జాతీయ అంతరిక్ష పరిపాలనతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పాకిస్తాన్ చంద్ర అన్వేషణ మిషన్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. నెక్స్ట్ ఐఎస్ఎస్ మిషన్లో ప్రయాణించిన మొదటి వికలాంగ వ్యోమగామి ఎవరు? ఆన్సర్ జాన్ మెక్పాల్. నెక్స్ట్ గయా మిషన్ ఏ అంతరిక్ష సంస్థకు సంబంధించినది? ఆన్సర్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏకు సంబంధించినది. నెక్స్ట్ బిగ్ బ్యాంగ్ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి నాసా ఏ మిషన్ ప్రారంభించింది? ఆన్సర్ స్పియరెక్స్ టెలిస్కోప్ మిషన్. విశ్వం యొక్క ప్రారంభ చరిత్రను పరిశీలించడానికి నాసా యొక్క స్పియరెక్స్ టెలిస్కోప్ మిషన్ అనేది రూపొందించబడింది. రాకెట్ పేరు ఫాల్కన్ 9. ఇది విశ్వ నేపథ్య వికర్ణాన్ని అధ్యయనం చేస్తుంది. బిగ్ బ్యాంగ్ తర్వాత ఏం జరిగిందో వెల్లడించడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ దక్షిణ చైనా సముద్రంలో కోల్డ్ సీ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి ఏ దేశం ఆమోదం తెలిపింది? ఆన్సర్ చైనా. ఈ స్టేషన్ సముద్ర మట్టానికి 2000 మీటర్ల దిగువన ఉంటుంది. ఈ పరిశోధన సౌకర్యం శీతల నీటి ప్రవాహం పర్యావరణ వ్యవస్థలను అధ్యయనం చేయడానికి ఉపయోగించబడుతుంది. అమెరికా సోవియట్ యూనియన్ తర్వాత లోతైన సముద్ర అంతరిక్ష కేంద్రాన్ని నిర్వహించే ప్రపంచంలో 3వ దేశం చైనా అవతరించింది. నెక్స్ట్ ఏ రాష్ట్రంలోని మెచుకా ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్లో అత్యాధునిక అంతరిక్ష ప్రయోగశాల పసాంగ్ వాంగ్చుక్ సోనా ఇస్రో స్పేస్ ల్యాబ్ను ఇస్రో ప్రారంభించింది? ఏ రాష్ట్రంలో అంటే అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ చంద్రుని దక్షిణ ధ్రువంపై నీటి మంచు మూలాన్ని వెతకడానికి ఎతీనా చంద్ర ల్యాండర్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఇంటిట్యూవ్ మిషన్స్ ఫిబ్రవరి 27లో ఎతీనా అనే ల్యాండర్ను మోసుకెళ్లి తన 2వ చంద్ర మిషన్ IM-2ను ప్రారంభించింది. దీన్ని నాసా యొక్క కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్లో ప్రయోగించారు. ఈ మిషన్ దక్షిణ చంద్రుని దక్షిణ దిక్కున వద్ద నీటి మంచు వనరులను అన్వేషించడం మరియు భవిష్యత్ మిషన్ల కోసం డేటాను సేకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. నాసా ఇంటర్నేషనల్ స్పేస్ యాప్స్ ఛాలెంజ్ 2025లో ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఏది? ఆన్సర్ ఫోటోనిక్స్ ఒడిస్సీ చెన్నై. ఈ ఛాలెంజ్లో భారతీయ బృందం ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. చెన్నైకి చెందిన ఫోటోని ఒడిస్సీ బృందం అత్యంత స్ఫూర్తిదాయక అవార్డును అందుకుంది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా సులభమైన మరియు వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించే ఒక ప్రత్యేకమైన ఉపగ్రహ ఇంటర్నెట్ వ్యవస్థను ఆ బృందం ప్రతిపాదించింది. నెక్స్ట్ డిసెంబర్ 2025లో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఉపయోగించి ఖగోళ శాస్త్రవేత్తలు ఏ అసాధారణ నిమ్మకాయ ఆకారపు ఎక్స్ప్లానెట్ను కనుగొన్నారు? ఆన్సర్ PSR J2322 2650b. ఈ గ్రహం జూపిటర్ పరిమాణంలో ఉంటుంది కానీ ఒక పల్సర్ చుట్టూ 1 మిలియన్ మైళ్ళ దూరంలో పరిభ్రమిస్తుంది. దీనివల్ల బలమైన గురుత్వాకర్షణ శక్తుల కారణంగా నిమ్మకాయ ఆకారంలోకి సాగదీయబడుతుంది. ఇది తన నక్షత్రం చుట్టూ కేవలం 7.8 గంటల్లో ఒక కక్షను పూర్తి చేసుకుంటుంది. నెక్స్ట్ చంద్రుడు మరియు అంగారక గ్రహంపై సంభావ్య జీవాన్ని అనుకరించే లక్ష్యంతో ఇస్రో తన హ్యూమన్ ఔటర్ ప్లానెట్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ హోప్ మిషన్ను 2025లో ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ స్తోకర్ లడఖ్లో. ఈ మిషన్ పేరు హ్యూమన్ ఔటర్ ప్లానెట్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం భవిష్యత్తులో మానవ రహిత అంతరిక్ష కార్యకలాపాలను సిద్ధం కావడం. నెక్స్ట్ 2030 నాటికి చంద్రునిపై శాశ్వత మానవ స్థావరానికి అభివృద్ధి చేయడానికి అణు రియాక్టర్ను ఏర్పాటు చేయాలని ఏ అంతరిక్ష సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ నాసా.
నెక్స్ట్ భారతీయ అంతరిక్ష సాంకేతిక సంస్థ ధృవ స్పేస్ తన మొదటి వాణిజ్య ఉపగ్రహం లీఫ్ 1ను ఏ రాకెట్ ద్వారా ప్రయోగించింది? ఆన్సర్ ఫాల్కన్ 9. లీఫ్ 1 లాంచింగ్ ఎక్స్పెడిషన్స్ ఫర్ ఆస్పైరింగ్ పేలోడ్స్. ఈ ప్రయోగ వాహనం పేరు స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్. నెక్స్ట్ డిసెంబర్ 2025లో గగన్యాన్ మిషన్ కోసం ఇస్రో డ్రోగ్ పారాచూట్ సిస్టమ్ను ఎక్కడ విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ చండీగఢ్లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ యొక్క రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్లో. నెక్స్ట్ ఆగస్ట్ 2025లో నాసా యొక్క క్రూ 11 మిషన్ కింద లడక్ నుంచి ఏ విత్తనాలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపారు? ఆన్సర్ సి బక్తాన్ మరియు హిమాలయన్ టాటరీ బుక్వీట్. లడక్ నుంచి 2 సూపర్ ఫుడ్ల విత్తనాలను సీబక్తాన్ మరియు హిమాలయన్ బుక్వీట్, దీనిని హిమాలయన్ ట్రాక్టరీ బక్ అని కూడా పిలుస్తారు. ఆగస్ట్ 2025లో నాసా యొక్క క్రూజ్ 11 మిషన్ కింద అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి పంపారు. ఈ మిషన్లో 5 ఖండాలలోని 11 దేశాల నుంచి విత్తనాలు ఉన్నాయి. నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి పూర్తిగా స్వదేశీ వాణిజ్య భూమి పరిశీలన ఉపగ్రహాన్ని ఎవరు ప్రయోగిస్తారు? ఆన్సర్ పిక్సెల్ స్పేస్ ఇండియా. నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత శక్తివంతమైన రాకెట్ స్టార్షిప్ యొక్క 10వ పరీక్ష ప్రయోగాన్ని ఏ అంతరిక్ష సంస్థ విజయవంతంగా పూర్తి చేసింది? ఆన్సర్ స్పేస్ ఎక్స్. ఈ రాకెట్ 2027లో నాసా చేపట్టబోయే ఆర్టెమిస్ 3 చంద్ర మిషన్ కోసం ఉపయోగించాలని ప్రణాళిక రూపొందించబడింది. నెక్స్ట్ నాసా యొక్క మాస్ రోవర్ పెర్సెవ్యూరెన్స్ అంగాకర గ్రహంపై ఎండిపోయిన నదిలో పురాతన జీవిత సంకేతాలతో కూడిన రాళ్లను కనుగొంది. నాసా ఈ రోవర్ను అంగాకర గ్రహానికి ఎప్పుడు పంపింది? ఆన్సర్ 2020 జూలై 30న. ఇటీవల సంవత్సరాల్లో నాసా రోవర్లు 5 రోబోటిక్ వాహనాలను అంగాకర గ్రహంపైకి పంపాయి. నెక్స్ట్ 2025లో అధునాతన గూఢచారి ఉపగ్రహం ఓపెక్ 19ను ప్రయోగించిన దేశం ఏది? ఆన్సర్ ఇజ్రాయెల్ తన ఫాల్మా చిమ్ ఎయిర్ బేస్ నుంచి ఓపెన్ 19 అనే అత్యాధునిక సైనిక ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. నెక్స్ట్ చెన్నైలో భారతదేశపు మొట్టమొదటి రాకెట్ సంకలిత తయారీ 3D ప్రింటింగ్ సౌకర్యాన్ని ఏ భారతీయ అంతరిక్ష సాంకేతిక స్టార్టప్ ఏర్పాటు చేసింది? ఆన్సర్ అగ్నికుల్ కాస్మోస్. చెన్నైకి చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్ భారతదేశంలోనే తొలి ప్రైవేట్ పెద్ద ఫార్మాట్ రాకెట్ ఆడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని 3D ప్రింటింగ్ కేంద్రాన్ని చెన్నైలోని IIT మద్రాస్ రీసెర్చ్ పార్క్లో ఏర్పాటు చేసింది. ఈ అధునాతన కేంద్రం డిజైన్, సిమ్యులేషన్, 3D ప్రింటింగ్, పోస్ట్ ప్రాసెసింగ్ మరియు టెస్టింగ్లను ఒకే చోటుకు తీసుకువచ్చి రాకెట్ భాగాల తయారీ సమయాన్ని, ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది. నెక్స్ట్ 2026లో ప్రపంచంలోనే మొట్టమొదటి మల్టీ సెన్సార్ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ మిషన్ దృష్టి ఎవరు ప్రయోగించారు? ఆన్సర్ గెలాక్స్ ఐ. నెక్స్ట్ 2027లో భారతదేశ PSLV రాకెట్పై ISSA J1 కక్ష్య శిథిలాల పర్యవేక్షణ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు ఏ దేశానికి చెందిన ఆస్ట్రోస్కేల్ కంపెనీ ప్రకటించింది? ఆన్సర్ జపాన్. ఈ ఉపగ్రహం పేరు ISSA J1 కక్ష్య శిథిలాలను పర్యవేక్షించడానికి రూపొందించబడింది. ప్రయోగ వాహనం పేరు భారతదేశపు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV రాకెట్. ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 2027లో ప్రయోగించనున్నారు. జపాన్ కంపెనీ PSLVని కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి. నెక్స్ట్ 2025లో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ JWST ద్వారా ఏ ఖగోళ వస్తువు వాతావరణంలో పాస్పిన్ అనే అణువు మొదటిసారిగా కనుగొనబడింది? ఆన్సర్ బ్రౌన్ డ్వార్ఫ్ 1130C. నెక్స్ట్ హీలియోస్పియర్ మరియు అంతరిక్ష వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి ఇంటర్స్టెల్లార్ మ్యాపింగ్ మరియు యాక్సలరేషన్ ప్రోబ్ మిషన్ IMAP మిషన్ను ప్రారంభించిన అంతరిక్ష సంస్థ ఏది? ఆన్సర్ నాసా. IMAP మిషన్ సూర్యుని భూమి వ్యవస్థ యొక్క మొదటి లాంగ్ రేంజ్
మొదటి లాంగ్ రేంజ్ పాయింట్ L1 వద్ద ఉంది. దీనిని ప్రయోగించిన వాహనం ఏది అంటే ఫాల్కాన్ 9. నెక్స్ట్ 12వ గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి థింకింగ్ డేటా కంప్యూట్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు ఎవరు ప్రకటించారు? ఆన్సర్ టెక్మి2 స్పేస్ టెక్నాలజీస్. 2025లో నాసా భూమి యొక్క రెండవ చంద్రుడు లేదా క్వాసిమూన్గా ప్రకటించిన 60 ఏళ్ల పురాతన గ్రహ శకలం యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? ఆన్సర్ 2025 PN7. నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్తో నడిచే సెమీ క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్ ఎవరు విజయవంతంగా పరీక్షించారు? ఆన్సర్ అగ్నికుల్ కాస్మోస్. నెక్స్ట్ 2025లో ఏ దేశం తన మొట్టమొదటి పూర్తి డిజిటల్ కమ్యూనికేషన్ ఉపగ్రహం డ్రోర్-1ను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించింది? ఆన్సర్ ఇజ్రాయెల్. నెక్స్ట్ 41 సంవత్సరాల నిరీక్షణ తర్వాత జూన్ 2025లో అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ భారతీయుడు ఎవరు? ఆన్సర్ శుభాంశు శుక్లా. నెక్స్ట్ 2025లో ఇస్రో మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో అంతరిక్షంలో మొలకెత్తిన విత్తనాలు? ఆన్సర్ కోపియా సీడ్స్ అలసంద విత్తనాలు. నెక్స్ట్ NGC 6505 గెలాక్సీ చుట్టూ అరుదైన ఐన్స్టీన్ వలయాన్ని కనుగొన్న అంతరిక్ష టెలిస్కోప్ పేరేమిటి? ఆన్సర్ యూక్లిడ్ అంతరిక్ష టెలిస్కోప్. నెక్స్ట్ భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలో సౌర గాలి పరస్పర చర్యను అధ్యయనం చేయడానికి ట్రేసర్స్ మిషన్ను ప్రారంభించిన అంతరిక్ష సంస్థ ఏది? ఆన్సర్ నాసా. దీనిని స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్ ద్వారా ప్రయోగించారు. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్ సేవను ప్రారంభించడానికి ఏ కంపెనీకి అనుమతి లభించింది? ఆన్సర్ ఆనంద్ టెక్నాలజీస్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ వి నారాయణన్. విక్రమ్ సారాభాయ్ ఈయన్ను భారత అంతరిక్ష పితామహుడు అని పిలుస్తారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అబ్దుల్ కలాంను పిలుస్తారు. ప్రస్తుతం అంతరిక్ష శాఖ మంత్రి ఎవరు అంటే నరేంద్ర మోదీ. అలాగే అంతరిక్ష శాఖ సహాయ మంత్రి ఎవరు అంటే డాక్టర్ జితేంద్ర సింగ్. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రస్తుత అడ్మినిస్ట్రేటర్ లేదా చైర్మన్ లేదా డైరెక్టర్ ఎవరు అంటే జారెడ్ ఐజాక్మ్యాన్.